హలో ఎవరీవన్, దిస్ ఈజ్ నందిత. ఐఎమ్ ఏ డైటీషియన్. సో ఈరోజు మనం కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి ఏ ఫుడ్స్ ఇంపార్టెంట్ అండ్ ఏ లిక్విడ్స్ యూజ్ అవుతాయో వాటి గురించి అయితే తెలుసుకుందాం. సో ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువగా కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకోవడానికి మనకి కొన్ని ఫుడ్స్, కొన్ని ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వలన మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువగా సఫర్ అయ్యే ఛాన్సెస్, అండ్ హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొలెస్ట్రాల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేచురల్గా అయితే మన బాడీలో లివర్ అనేది కొలెస్ట్రాల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ లివర్ అనే ఫంక్షన్ కరెక్ట్గా లేనప్పుడు అండ్ మనకు బాడీకి కావాల్సిన కొలెస్ట్రాల్ కన్నా ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకేమవుతుందంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ అనేది 2 ఫామ్స్లో ఉంటుంది, హెచ్డిఎల్, ఎల్డిఎల్. హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. రెండింటిని మనము ఒక రేషియోలో మెయింటైన్ చేయాలి. రెండింటిని ఒక రేషియోలో మెయింటైన్ చేస్తేనే మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేటివి నార్మల్ రేంజెస్లో ఉంటాయి. అలా కాకుండా హెచ్డిఎల్ తక్కువగా ఉండి ఎల్డిఎల్గా ఎక్కువగా ఉన్నప్పుడు, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కదా, సో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ చాలా వరకు హార్ట్ పేషెంట్స్ కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కానీ, ఒబేస్గా ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళంతా ఎవరైనా సరే కొలెస్ట్రాల్ అనేటివి కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పర్సన్ని చూసి మనం చెప్పలేం కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందో తక్కువగా ఉందని. బ్లడ్ టెస్ట్ ద్వారా మాత్రమే మనం కొలెస్ట్రాల్ ఎలా ఉందో చెప్పగలుగుతాము. సో ఇప్పుడైతే మనం కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి ఫుడ్ అనేది, ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైబర్ కరెక్ట్గా తీసుకొని మనం బ్యాలెన్స్డ్ మీల్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఎక్సర్సైజ్ అంటే మీరు ఏదైనా చేయొచ్చు, ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా కానివ్వండి. దీంతోపాటు నడక కూడా కనీసం 30 to 40 minutes వాకింగ్ ఉండాలి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ మనకి కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కనీసం 30 to 40 minutes అనేటివి వాకింగ్ ఉండాలి, ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండొచ్చు. దీంతోపాటు ఫుడ్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీలో కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి ఫుడ్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడైతే కొన్ని లిక్విడ్ ఫామ్లో దొరికి మనకు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి ఫుడ్స్ అవసరమో అవైతే మనం మాట్లాడుకుందాం. సో నిద్ర లేచిన వెంటనే ఒక గోరువెచ్చని వాటర్లో లెమన్ అనేది మనకి సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ప్లస్ వైటమిన్ సి కూడా ఉంటుంది. లెమన్ ప్లస్ అల్లం జ్యూస్, అల్లం ఫ్రెష్గా మనము జింజర్ని కూడా జస్ట్ ఒక చిన్న పీస్ కానీ స్మాష్ చేసి మనము హాట్ వాటర్లో లెమన్తో ప్లస్ జింజర్తో వాటర్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవచ్చు. దీనివల్ల కూడా దీంట్లో మనకి ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి, తగ్గించడానికి ఒక మంచి లిక్విడ్గా యూజ్ అవుతుంది. కానీ ఎవరైతే అసిడిటీతో బాధపడుతుంటారో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారో వాళ్ళు మాత్రం ఎంప్టీ స్టమక్తో జింజర్, లెమన్ తీసుకోకూడదు విత్ హాట్ వాటర్. ఎందుకంటే అసిడిటీ ప్రాబ్లం ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు మనము బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 1/2 hour to 45 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ లిక్విడ్ తీసుకోవచ్చు. 1 glass గోరువెచ్చని వాటర్లో ఒక చిన్న లెమన్ పిండుకొని దాంతోపాటు అల్లం మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది జ్యూస్ లాగా తీసుకోవచ్చు. ఇది నేచురల్గా మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకొక లిక్విడ్ ఏంటంటే గ్రీన్ టీలో కూడా మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగా ఉంటాయి. కానీ గ్రీన్ టీలో కెఫిన్ కూడా ఉంటుంది. సో గ్రీన్ టీ బ్యాగ్స్ మనం యూజ్ చేసేటప్పుడు 1 time మాత్రమే డిప్ చేయాలి. జస్ట్ 1 time or twice డిప్ చేసి ఎక్కువ టైమ్స్ డిప్ చేయకూడదు. 1 or twice అలా డిప్ చేసిన గ్రీన్ టీని ఈవినింగ్ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసిన 1 hour 2 hours గ్యాప్ తర్వాత కూడా తీసుకోవచ్చు. దీనివల్ల కూడా మనకి కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. వీటితో పాటు మనము బ్యాలెన్స్డ్ మీల్స్, హోల్ గ్రెయిన్స్,
ఫైబర్ రిచ్ ఫుడ్స్ అండ్ నియాసిన్, విటమిన్ B3 కూడా మనము ఎక్కువగా తీసుకోవాలి. నియాసిన్ అంటే మనకు ఎక్కువగా బీన్స్ కానీ వీటిలో ఎక్కువగా వస్తుంది. బీన్స్ కానీ నట్స్ కానీ వీటిలో విటమిన్ B3 ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అంటే మనకి హోల్ గ్రెయిన్స్, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఫైబర్ ఎక్కువగా వస్తుంది. సో ఫైబర్ తీసుకోవడం వల్ల మనం నేచురల్గా మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు మనము గార్లిక్ అనేది నేచురల్గా మనకి కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం ఎలా చేయొచ్చు అంటే గార్లిక్ని జస్ట్ 2 గార్లిక్ పీసులు తీసుకున్న వాటిని స్మాష్ చేసి మనము హాట్ వాటర్లో బాయిల్ చేసి జస్ట్ టీ లాగా కూడా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే గార్లిక్, మిరియాలు, దీంతోపాటు అల్లం వీటంతా మనము స్మాష్ చేసి మిల్క్లో బాయిల్ చేసి కషాయం లాగా కూడా తాగొచ్చు. సో కషాయం లాగా తీసుకున్నా సరే ఇది ఏంటంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అండ్ మన కొలెస్ట్రాల్ని కూడా నేచురల్గా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి డైలీ వన్స్ అట్లీస్ట్ పడుకునే ముందు కానీ లేదు డేలో ఎప్పుడైనా సరే పాలతో తీసుకోవచ్చు. పాలతో తీసుకున్న ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది. అండ్ దీంతోపాటు టర్మరిక్ ఏంటంటే మనకి నేచురల్గా లివర్ని క్లెన్స్ చేస్తుంది. లివర్ అయితే ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో మన కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, మన వెయిట్ని కంట్రోల్ చేసుకోవచ్చు, మన స్కిన్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లివర్ అనేది మన బాడీలో అన్నిటిని డీటాక్స్ చేస్తుంది. కాబట్టి లివర్ హెల్త్ బాగుంటే మన కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొలెస్ట్రాల్ అనేది మన లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. టర్మరిక్ వాటర్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవచ్చు. లేదు కొంతమందికి టర్మరిక్ వాటర్ ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే ఇంకా ఎక్కువగా హీట్, కొంతమంది బాడీ టైప్ని బట్టి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు డేలో ఎప్పుడైనా ఎంప్టీ స్టమక్తో కాకుండా ఇంకెప్పుడైనా తీసుకోవచ్చు. లేకపోతే నిద్రపోయే ముందు పాలతో ఒక చిన్న స్పూను టర్మరిక్ వేసుకోవడం వల్ల నిద్ర కూడా డీప్ స్లీప్ అనేది మనకు వస్తుంది. దీంతోపాటు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడానికి మనకు ఫైబర్తో పాటు కొన్ని లిక్విడ్ ఫామ్లు కూడా మనకి యూజ్ అవుతాయి. ఆ లిక్విడ్ ఫామ్ అల్లం యూజ్ చేయొచ్చు, గార్లిక్ యూజ్ చేయొచ్చు, జింజర్ యూజ్ చేయొచ్చు, టర్మరిక్ యూజ్ చేయొచ్చు. దీంతోపాటు మనం టమోటా జ్యూస్ కూడా తీసుకోవచ్చు. టమోటా జ్యూస్లో లిటిల్ బిట్ ఆఫ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని టమోటా జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. గ్రీన్ టీ తీసుకోవచ్చు. దీంతోపాటు హోల్ గ్రెయిన్స్, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, హై ఫైబర్ రిచ్ ఫుడ్స్. హై ఫైబర్ రిచ్ అంటే మనకి హోల్ గ్రెయిన్స్, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లో బాగా వస్తుంది. ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉంటుంది. దీంతో పాటు ఎక్సర్సైజ్ ఈజ్ మ్యాండేటరీ. అంటే మీరు కనీసం 30 to 40 minutes వాక్ చేసినా మంచిదే. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి. సో మనం తెలుసుకున్నాం కదా, సో మన బాడీలో నేచురల్గా కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి, LDLని తగ్గించడానికి, HDLని ఇంప్రూవ్ చేయడానికి మనకి ఈ టిప్స్ అనేటివి బాగా యూజ్ అవుతాయి. అండ్ వాకింగ్ ఇలా చేయడం వల్ల HDL నేచురల్గా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, LDLని కంట్రోల్ చేసుకోవచ్చు. సో కొలెస్ట్రాల్తో ఎక్కువగా సఫర్ అయ్యే వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా, ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మరిన్ని మంచి టిప్స్ కోసం మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.